అల్పాహారానికి సంబంధించినటువంటి పదాలను మనం అక్కడి నుంచి తీసుకున్నాం. అదేవిధంగా కన్నడ పదాలు కూడా మనకు తెలుగులో ప్రవేశించాయి. కన్నడ పదాలు ఏవి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలంటే ఒకటే కొండ గుర్తండి. ఎక్కడైతే ఎక్కువగా హకారంతో ప్రారంభమవుతాయో, అనేటువంటి హల్లుతో ఏ అక్షరాలైతే ప్రారంభమవుతావో అవన్నీ కూడా కన్నడ భాషకు సంబంధించినటువంటి పదాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా మనం ఉపయోగిస్తా ఉంటాం. వాక్య నిర్మాణంలో పత్రికలు కూడా నంగనాచి మాటలు మాట్లాడాడు. ఈ నంగనాచి అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఇది కన్నడ భాషా పదం. హోదా, ప్రత్యేక హోదా అనేటువంటిది నలిగి ఒక 7-8 సంవత్సరాల నుంచి నలిగి మొత్తం మీద లోపల ఎక్కడో వేసేసాం దాని గురించి. దాన్ని తప్ప మిగతానే తెచ్చుకున్నాం. కాబట్టి హోదా అనేటువంటి ఈ పదం కూడా కన్నడం నుంచి మనం తెచ్చుకున్నటువంటిది. హోదా తెచ్చుకోలేకపోయినాం కానీ ప్రత్యేక హోదా కన్నడం నుంచి మాత్రం హోదా అనేటువంటి పదాన్ని మాత్రం తెచ్చుకున్నాం. దేవర, ఇది ఉపయోగించేటువంటి పదం దేవర. హేమీయులు రంగంలో ఉన్నారు. మనం రాసేటువంటి వాక్యంలో పత్రికలో రాస్తున్నటువంటి దాంట్లో రంగంలోకి దిగిన హేమీయులు వాక్యాన్ని ఎలాగైనా తిప్పి రాసుకోవచ్చు కదా. హేమీయులు రంగంలో దిగారు అని చెప్పి కింద రాస్తాం. క్యాప్షన్లో అయితే రంగంలో దిగిన హేమీయులు అని పెడతాం. ఈ హేమీయులు ఎక్కడి నుంచి వచ్చారంటే కన్నడ దేశం నుంచి మనకు వచ్చారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో, కోస్తా ప్రాంతంలో అయితే శనగ బేడలు, పెసర బేడలు, లేకపోతే ఇంకొక బేడలు, ఇలాంటి బేడలు కనపడతాయి. బేడలు రాయలసీమ ప్రాంతంలో కనపడవు, మరియు తెలంగాణ ప్రాంతంలో కనపడవు. కానీ ఈ బేడలు అనేటువంటివి ఎక్కువగా పప్పులు అని చెప్పి ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. పప్పులకు ముందు బేడలు. ఈ బేడ అనేటువంటిది కూడా కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చినటువంటిది. మజ్జిగండి, మజ్జిగ కూడా మనవి కాదు. మజ్జిగ కూడా మనవి. చల్లకొచ్చి ముంత దాసావు అనేటువంటిది మనకు ఉన్నటువంటి సామెత. చల్లని మనం మజ్జిగ చేసేసుకున్నాం. కాబట్టి మజ్జిగ అనేటువంటిది కూడా కన్నడ భాషకు సంబంధించినటువంటి పదం. అదేవిధంగా నిరంతరం మనం పూజ భాషగా ఉపయోగించేటువంటి హారతి, హకారం ఉంది కదా, హారతి. హాజరయ్యారా లేదా, తక్కువ మంది హాజరు ఉంటేనే అమ్మఒడి. ఇలాంటి పదాల్లో మనం ఉపయోగించేటువంటి హాజరు పదం కానీ, పూజావాచకంగా మనం ఉపయోగించేటువంటి హారతి కానీ, ఇవన్నీ కూడా కన్నడ పదాలు. అదేవిధంగా హాయిగా నిద్రపోయాడు, హాయి అనేటువంటిది కూడా ఆ కన్నడ భాషా పదం నుంచి మనం తెచ్చుకున్నటువంటిది. ఇలా కన్నడానికి సజాతీయ దేశీయ పదాలుగా, సజాతీయ అన్య దేశాలుగా మనం వాటి గురించి మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత విజాతీయ అంటే భారత దేశంలో ఉంటూ మన భాషా కుటుంబానికి సంబంధించినటువంటి వేరే విజాతీయ భాషా కుటుంబానికి సంబంధించినటువంటి విభాగం ఒకటి ఉందండి, రెండో విభాగం. దీంట్లో మళ్ళా 2 భాగాలుగా చేశారు. ఒకటి ఏంటంటే భారతదేశంలో ఉంటూ సమీపంగా నివసిస్తూ ఉన్నటువంటి విజాతీయ పదాలు. అంటే మనకి భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఇటు గుజరాత్ చివరి నుంచి అటు బంగ్లాదేశ్ అవతల ఉన్నటువంటి, లేకపోతే ఈశాన్య రాష్ట్రాల చివరి హద్దు వరకు, అరుణాచల్ ప్రదేశ్ చివర వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాంగం గుర్తించినటువంటి 23 భాషల్లో నుంచి ఏదో ఒక భాషలో నుంచి కొన్ని పదాలు అనేటువంటివి. తెలుగు పరిస్థితి ఏంటంటే దాదాపుగా అంటే ఈ కాశ్మీరీ లాంటి వాటి నుంచి ఏమన్నా పదాలు వచ్చినాయో తెలియదు, కానీ దాదాపుగా అన్ని 23 భాషల్లో ఉన్నటువంటి అన్ని భాషల్లో నుంచి ఏదో ఒక పదాన్ని మనం తీసి తెలుగులో కలిపేసుకున్నాం. అంత విశాలమైనటువంటి హృదయం మన తెలుగు వారిది. కాబట్టి ఆ పదాలన్నిటినీ కలిపేసుకుంటున్నాం. మన పదాలను మాత్రం హారతి కర్పూరం చేసేసుకునేసాం. మనది కానటువంటి పదాలన్నిటినీ హాయిగా, హల్లు అనేటువంటిది కన్నడ పదం కాదండి. హల్లు అనేటువంటిది అంటే వర్ణం, స్వరం, ఇట్లా ప్రాణం, ఇలా పిలుచుకుంటూ ఉన్నాము. అది ద్రావిడ భాష నుంచి మనకి వచ్చినటువంటి హకారంలో భాగంగా అది వచ్చినటువంటిది. అదేవిధంగా హల్ అనేటువంటిది సంస్కృతంలో కూడా అలాగే ఉచ్చరిస్తూ ఉన్నాము. ఆలోచించాలి దాని గురించి కూడా, మీరు చెప్పారు కదా. తర్వాత ఇక్కడ సమీప కాకుండా సమీపవర్తి అంటే సమీపంగా ఉంటూ, భారతదేశంలో సమీపంగా ఉంటూ ఉన్నటువంటి అన్ని దేశాలు,
విజాతీయ పదాలు అనేటువంటి వాటికి సంబంధించి ఒక విభాగం చేశారు. ఇందులో మళ్ళా 2 భాగాలు చేశారు. అంటే ఆర్య పదాలు, హిందూ ఆర్య పదాలు. అంటే హైందవ సంస్కృతిని లేకపోతే హైందవ భాష అయినటువంటి సంస్కృత ప్రాకృతాలని, అదేవిధంగా ఆర్యుల యొక్క రాకతో తెచ్చుకున్నటువంటి ఈ సంస్కృత ప్రాకృతాలు, అదేవిధంగా ఆంధ్రదేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి, ఇటుపక్క ఉత్తరాంధ్రకి సరిహద్దుగా ఉన్నటువంటి ఒరిస్సా నుంచి, అంటే ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు గురించి చెప్పుకున్నాం. మనకు సరిహద్దుగా ఉన్నటువంటి ఇంకొక రాష్ట్రం ఏంటి? అది మహారాష్ట్ర. అటు ఉత్తరాంధ్రకు సరిహద్దుగా ఉన్నటువంటి మరొక రాష్ట్రం ఏంటి? ఒరిస్సా. కాబట్టి ఇలాంటి సమీపంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాల నుంచి మనం తెచ్చుకున్నటువంటి ఈ పదాలను సమీపవర్తి విదేశీ విజాతీయాలు అనేటువంటి పేరుతోటే పిలుస్తాం. అయితే వీటిల్లో సంస్కృతం, ప్రాకృతం, మరాఠీ, ఒరియా అనేటువంటి 4 భాషలు ఉన్నాయి. సరే, సంస్కృతం నుంచి ఏ భాషలు తెచ్చుకున్నాము అనేటువంటిది, ఏ పదాలు తెచ్చుకున్నాం అనేటువంటిది ఇక చెప్పాల్సినటువంటి పనిలే. దాదాపుగా ఈరోజు మనం వాడుతున్నటువంటి పదాల్లో సగాటే సగం సంస్కృత పదాలే. తెలుగు పదాలని హారత కర్పూరం చేసుకొని సంస్కృత పదాలను వాడుకుంటున్నాం. సరే, ఏ పదాలను వాడుకున్నా అది తప్పులేదు, ఒప్పులేదు. మనకి తీసుకున్నాం, మనకు సౌకర్యంగా ఉంది కాబట్టి భాష అనేటువంటి దాన్ని ఎవరో కూడా మనం శాసించలేము. ఇలాగా మనం వాగను శాసనం కాదు కాబట్టి మనం ఏ పదానైనా స్వీకరిస్తాం. అనుకూలంగా ఉంటే వాడుకుంటాం, అనుకూలంగా లేకపోతే వదిలేస్తాం. సో కాబట్టి సంస్కృతం నుంచి చాలా పదాలు అనేటువంటివి మనకి ఏవేవి ఉన్నాయి, ఒత్తక్షరాలతో కూడుకున్నటువంటి, అంటే మహాప్రాణాలతో కూడుకున్నటువంటివి, షషాసాలతో కూడుకున్నటువంటివి, సెకటరేవతో కూడుకున్నటువంటివి, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం గత అనేక క్లాసుల్లో చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు ప్రాకృతానికి సంబంధించి కూడా కొన్ని పదాలు అనేటువంటివి వచ్చాయి సంస్కృతంతో పాటు. అవి తంతి. తంతి అంటే ఇప్పుడు అది వరకు మనం ఉపయోగించేటువంటి వాళ్ళం. తంతి అనేటువంటి పదాన్ని ఉపయోగించటం. తంతి తపాలా కార్యాలయం ఈరోజు మనం పేరు పెట్టుకోండి. ఈ తంతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వైర్లే. ఈ ప్రాకృతం నుంచి వచ్చింది. అగ్గి ప్రాకృతం నుంచి వచ్చింది. వాడ, ఊరు వాడ ఆగం చేశారు. ఊరు వాడ గందరగోళమైంది. ఈ వాడ అనేటువంటిది కూడా ప్రాకృతం నుంచి తెచ్చుకున్నటువంటి. అడవికి సంబంధించి ఎక్కువ పదాలు మనం పత్రికల్లో వాడుతూ ఉంటాం. అడవి కూడా మనది కాదు. తెలుగు పదం ఏంటండి? కోన. కొండ, కోనలు. కాబట్టి ఈ అడవి అనేటువంటిది కూడా ప్రాకృతం నుంచి వచ్చినటువంటిది. సిరి అంటే సంపద సిరి సంపదలు అనేటువంటి వాటిలో సిరి అనేటువంటిది ప్రాకృతం నుంచి వచ్చినటువంటిది. నిప్పు అనేటువంటి తెలుగు పదం, దానికి సంబంధించి అగ్గి అనేటువంటి సంస్కృత పదాన్ని మనం పత్రికలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఈ ఉపయోగించేటువంటివి ఏ భాషకు సంబంధించినటువంటి పదాలు, ఏ భాషకు సంబంధించినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక విహంగ వీక్షణం చేసుకోవడం మాత్రమే ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం. అవి తీసేద్దామా, అవి వాడదాం అనేటువంటిది చర్చ కాదు అన్నట్టు. అంటే మనం వాడేటువంటి పత్రికల్లో వాడేటువంటి ఈ పదాలు అనేటువంటి వాక్యాలు అనేటువంటివి నిర్మాణం ఏంటి, ఆ వాక్యాల్లో మనం ఉపయోగించేటువంటి పదాలు ఏ భాషకు సంబంధించినటువంటివి. ఇంగ్లీష్ అంటే వెంటనే కనుక్కునేస్తాం, అది మనకేం పెద్ద సమస్య. ఈరోజు ఏది ఏ భాషా పదం అనేటువంటిది ఊరికే ఒక అవగాహన ఉంటే ఆ రంగంలో ఉన్నటువంటి మీకు మంచిదనేటువంటి ఉద్దేశం. ఇక మరాఠా అండి, మహారాష్ట్ర అనేటువంటిది మనకు సమీపంగా ఉన్నటువంటి ఇంకొక రాష్ట్రం. ఈ భాష నుంచి, మరాఠీ నుంచి కూడా చాలా పదాలు వచ్చినాయి. ఇప్పుడైతే తగ్గినాయి, కానీ ఈ రాకపోకలు అనేటువంటివి బాగా పెరిగిన తర్వాత ఒక అరగంటలో, గంటలో మనం ఫ్లైట్ ఎక్కేసి మహారాష్ట్ర ప్రాంతంలో ఒక 2 hours లో దిగేస్తున్నాం, 2 గంటల్లో దిగేస్తున్నాం. హైదరాబాద్ అయితే 1 గంటలో దిగేస్తున్నాం, లేకపోతే ఒరిస్సాలో అయితే ఇంకో 1.5 గంటలో దిగేస్తున్నాం. అంటే ఏ ప్రాంతానికైనా కూడా మనం గంటల లోపల వెళ్ళేటువంటి పరిస్థితి. అదివరకైతే నెలల తరబడి కాలినడకన వెళ్ళాలి, అక్కడే ఉండాలి, పని చూసుకొని మళ్ళీ నెలల తర్వాత వ్యాపార నిమిత్తం వెళ్ళేవాళ్ళు కావచ్చు, ఇంకొక రూపంలో వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడి నుంచి మనం వస్తువులతో పాటు, వ్యాపారంతో పాటు, వాళ్ళ సంస్కృతి విషయాలతో పాటు అనేక రకాలైనటువంటి వాటిని మనం తెచ్చుకున్నాం. అనేక మంది మార్వాడీస్ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఈ రోజు మనకి మొత్తం రకరకాలైనటువంటి జిలేబీలు, పానీపూరీలు మొత్తాన్ని కూడా ఆహారపు అలవాటుని కూడా బాగా ఫీడ్ చేసేశారు. మనకు సంబంధించినటువంటి సంగటి, జొన్న సంగటి, రాగి సంగటి, లేకపోతే ఇంకొక కూరలు ఇవి అనేటువంటివి షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పరిమితం అయిపోయినాయి. ఇవి ఇతర రాష్ట్రాలు ఎంత మాత్రం వాడుతున్నారో తెలియదు, కానీ మనం ఢిల్లీకి కానీ, ముంబైకి కానీ వెళ్ళినప్పుడు మాత్రం
అన్నం కోసం నకనకలాడాల. ఆంధ్ర భోజనం అనేటువంటి బోర్డు ఎతుక్కొని చచ్చిపోవాలి. కానీ ఈ రోజు మాత్రం మనం ఒక పానీపూరిలో, పిజ్జా సెంటర్‌లో, బర్గర్ సెంటర్‌లో అయితే వీధిలోకి వెళ్తే ఎక్కడ పెట్టినా ఉంటాయి పాపం. వాళ్ళు పంజాబీ డాబా, పానీపూరి సెంటర్‌లు ఇవి ఆహారకు సంబంధించినటువంటి విషయాలనేటువంటివి ఈరోజు అడుగడుగునా వచ్చేసిపోయాయి. పదజాలం రావడం ఆగిపోయిందేమో గానీ ఆ! వాళ్ళకి సంబంధించినటువంటి ఆహార, విహార అలవాట్లకు సంబంధించినటువంటి సంస్కృతికి సంబంధమైనటువంటి అలవాట్లు మనకు బాగా వచ్చేసాయి. పంజాబీ డ్రెస్సులొచ్చేసాయి. అదేవిధంగా మార్వాడి లాంటి చీరకట్లొచ్చేసేటువంటివి. అదేవిధంగా వాళ్ళేసుకున్నటువంటి డ్రెస్సులు లాంటివి మగవాళ్ళేసుకోవడం అనేటువంటిది ప్రారంభించారు. మన ధోతీలు, మన కండువాలు, మన లాల్చీలు, ఇయన్నీ గూడా కొంచెం పాతక రోత కొత్తక వింతలాగా. అంటే మరాఠీ పదాలనేటువంటివి ఏ విధంగా వచ్చాయంటే చావడి. చావడి అనేటువంటిది మనం పాత రోజుల్లో బాగా ఉపయోగిస్తున్నటువంటి కథా సాహిత్యంలో మనకు బాగా కనపడుతుంది. చాడీ కోరు. చాడీ కోరు అనేటువంటిది చాడీ అనేటువంటిది మహారాష్ట్ర మరాఠా పదం. దానికి మనం చాడీ కోరు అనేటువంటిది కోరు అనేటువంటి ప్రత్యయాన్ని చేర్చుకొని చేసుకున్నాం. అదేవిధంగా ఒకప్పుడైతే బాగా ఉపయోగించేవాడు. ఆ! గ్లాస్‌తో వాటర్ తీసుకో మమ్మీ. మన పాప అంటుంది. గ్లాస్‌తో వాటర్ తీసుకో మమ్మీ. ఇందులో ఏది తెలుగు పదం కాదు కదా! ఒక గ్లాసు, ఒక వాటరు, ఒక మమ్మీ. అక్కడ ఉన్నటువంటి మమ్మీ మాత్రమే తెలుగామె. హ్మ్. ఇలా లోటా అనేటువంటి పదం అదివరకు వాడేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో. లోటా. లోటాతో నీళ్లు తీసుకోమ్మా అని. ఇది అక్కడి నుంచి. ఈరోజు మన పత్రికల్లో ప్రముఖంగా రాస్తూ ఉన్నాం. గంజాయి వ్యాపారం, గంజాయి సాగు అని వరుసగా కథనాలు నడుస్తూ ఉన్నాయి. గంజాయి గూడా మరాఠీ నుంచే వచ్చిందండి. గంజాయి ఆంధ్రదేశానికి సంబంధించినటువంటిది కాదు. ఒకవేళ పంట ఇక్కడ పండించొచ్చేమో గానీ, ఆ పంటకు సంబంధించినటువంటి పదం గంజాయి అనేటువంటిది మరాఠా పదం. హ్మ్. పంచె, పంచ ఇందాక గూడా నేను మాట్లాడాను. పంచె గూడా మరాఠీదే. కిచిడి టిఫిన్ సెంటర్‌లో కిచిడి. నేను చూస్తూ ఉంటే అర్థమైంది రావు. రావు అనేటువంటి పదం గూడా మనం ఎప్పుడో రామారావు, నాగేశ్వరరావు అంతకుముందు వాళ్ళు రావు అనేటువంటి పేర్లు పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అనంటే ఇది గూడా మరాఠా పదమే. ఎందుకంటే మనం మహారాష్ట్ర చరిత్ర చూసినప్పుడు మనకి బాలాజీ, బాజీరావు, మరాఠా యుద్ధాల్లో గాని, అక్కడ శివాజీ కాలంలో గాని, ఈ రావు అనేటువంటి పదం అక్కడి నుంచి వచ్చినట్టు మనకి భాషావేత్తలు నిర్ణయించారు. కాబట్టి ఈరోజు మనకు ఆంధ్రదేశంలో పేరు చివర ఉపయోగిస్తున్నటువంటి రావు అనేటువంటిది కూడా మహారాష్ట్ర నుంచి. పంతులు, కొన్ని అయ్యవార్లకి, టీచర్లకి ఉపయోగించేటువంటి పంతులు, లేతే బ్రాహ్మణులకు ఉపయోగించేటువంటి పంతులు పదం గూడా మరాఠా నుంచి మనం తెచ్చుకున్నటువంటి. కిరాయి రౌడీలు. కిరాయి గూడా మరాఠా పదమే. చూడండి మనకు తెలియకుండానే మనం తెలుగు అనుకున్నటువంటి ఈ తెలుగు పదాలను వాడుతున్నాం అనుకుంటూనే ఇన్ని మరాఠా పదాలను మనం ఉపయోగిస్తున్నాం. తర్వాత ఆహ్, ఇవి మహారాష్ట్ర బార్డర్‌లో ఉన్నటువంటి ఆ తెలంగాణ ఆ ఏరియాలోనే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా గూడా వీటిని మనం ఉపయోగిస్తున్నటువంటి సందర్భం. ఒరియా అనేటువంటిది ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ కొన్ని పదాలు అక్కడ మాత్రమే ప్రవేశించాయి. అయి దాదాపుగా మనకిక్కడ ఈ చివరైనటువంటి తడ, కుప్పం ఈడ దాకా రాలేదు. లేకపోతే అనంతపురం కర్ణాటక బార్డర్ అనేటువంటి అనంతపురం, కోలార్ అక్కడి దాకా వెళ్ళలేదు గానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం బుగత అనేటువంటి ఒక పదం. భూస్వామి అనేటువంటి అర్థంలో ఉపయోగించేటువంటిది ఉత్తరాంధ్ర ప్రాంతంలో బాగా కనబడుతున్నటువంటిది అది ఒరియా పదం. అదేవిధంగా దువ్వెనని పన్నె, పన్నె అనేటువంటిది కూడా శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఉపయోగించేటువంటి పదం దువ్వెన. ఇది గూడా అక్కడ ఒరియా నుంచి వచ్చినటువంటి పదం. ఇప్పుడు మనం పత్రికల్లో రాస్తూ ఉంటాం బాగా ఫెమిలియర్‌గా. బొగట్టా అని. విశ్వసనీయ వర్గాల ఆహ్, గంజాయికి తెలుగు పదం నాకు గూడా తెలీదండి. హ్మ్. మత్తు మత్తు కలిగించేటువంటి ఒక వృక్ష విశేషం అంతే. హ్మ్. అంటే మనం పోగొట్టుకున్నాము ఆ పదానికి సంబంధించినటువంటిది. కొన్ని పంటల్ని మనం తెచ్చుకున్నప్పుడు, లేకపోతే కొన్ని కొత్త వాటిని మనం తెచ్చుకున్నప్పుడు, ఆ పంట అనేటువంటిది గంజాయి అక్కడే పాపం వాళ్ళు సృష్టించారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి సృష్టించారో తెలీదు గానీ, ఆ పంటను తెచ్చుకున్నప్పుడు లేతే అలాంటి వాటిని తెచ్చుకున్నప్పుడు, ఆ పదాలను యథాతథ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు యాపిల్ ఉంది. యాపిల్‌కి తెలుగు పదం అంటే మనం సృష్టించలేం కదా! యాపిల్‌కి తెలుగు పదం ఏం చేద్దాం? యాపిలికాయ అంటాం. హ్మ్. అలాగే టమోటా అంటున్నాం. టమోటా అనేటువంటిది కూడా పోర్చుగీస్ పదం. టమోటా కాయ అంటున్నాం మనం తెలుగులో. టమోటా పండు అంటున్నాం. హ్మ్. మిరప అనేటువంటిది తెచ్చుకున్నాం. మిరప అనేటువంటిది 16వ శతాబ్దానికి ముందు ఈ టమోటాలు, మిరపలు లేవు మనకి. 16వ శతాబ్దం తర్వాత ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో భాగంగా ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీష్ వాళ్ళొచ్చిన తర్వాత ఈ మిరపకాయలు గాని, టమోటా కాయలు గాని వచ్చాయి. అది వరకు మనం చింతపండో లేకపోతే మిరియాలో వాడేవాళ్ళం. కారానికైతే మిరియాలు వాడేవాళ్ళమి. లేకపోతే పులుపుకైతే చింతపండు లాంటి వాటిని నిమ్మకాయ, చింతపండు ఇటువంటి వాటిని ఉపయోగించేవాళ్ళం.
కాబట్టి అలాంటి వాటితో పాటు కూరగాయలు కొన్ని మనకి నూరుకోలు అనేటువంటి కూరగాయ కావచ్చు. ఇలాంటివి కొన్ని నూరుకోలు కూడా మనకు తెలుగు పదం అనేటువంటిది లేదు. సరే కొన్ని పదాలనేటువంటివి పంటలతో పాటు లేకపోతే ఇంకొక దాటిలతో పాటు ఆ పదజాలాన్ని కూడా మనం అలాగే తెచ్చుకుంటాం. టమోటాలు, మిర్చి తెచ్చుకున్నట్టుగానే ఇది. అలాగే ఈ ఒరియా నుంచి ఈ పత్రికలో మనం రాస్తున్నటువంటి విశ్వసనీయ వర్గాల బొగట్ట పత్రికలో బాగా మనకి ప్రముఖంగా కనపడుతుంది. ఈ బొగట్ట అనేటువంటి పదం కూడా ఒరియా పదంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఇక మనకి ఈ సమీపవర్తి విజాతీయాల్లో మన భారతీయ భాషలకు సంబంధించకుండా వేరే ప్రాంతాల నుంచి అంటే హిందూ దేశంలో ఉండిపోయినటువంటి అవి 5వ శతాబ్దం నుంచి కావచ్చు, 6వ శతాబ్దం నుంచి కావచ్చు, నిలబడిపోయినటువంటి కొన్ని భాషా పదాలున్నాయి. హిందీ. హిందీ అనేటువంటిది హిందుస్థానీ భాషగా చలామణి అవుతున్నటువంటి హిందీ. ఉత్తర భారతదేశంలో ఆధిపత్యాన్ని చలాయిస్తున్నటువంటి హిందీ. ఈ హిందీ, ఉర్దూ ఇలాంటి పదజాలం కూడా మనకి తెలుగు భాషలో ప్రవేశించింది. వీటిని హిందుస్థానీ పదాలు అనేటువంటి హిందుస్థానీ సంగీతం అంటున్నాం, హిందుస్థానీ పదాలు అంటున్నాం. ఇటువంటి వాటికి సంబంధించి. కాబట్టి హిందీ నుంచి మనం ఇంగ్లీష్ అంత కాదు గానీ, సంస్కృతం అంత కాదు గానీ, చాలా పదాలు తీసుకున్నాం. మెహర్బానీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. పత్రికలో మనకి బాగా కనిపించేటువంటి హిందీ పదం మెహర్బానీ. దివాలా తీశాడు. విజయ్ మాల్యా దివాలా తీశాడు. లేతే అప్పులకేసి వెళ్ళిపోయాడు. రాములక్కాయ అంటారా టమోటాని. అది అది మన మన భాషకు సంబంధించినటువంటి పదం. కాబట్టి మెహర్బానీ, దివాలా, బడాయి, బడాయి చేస్తున్నాడు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనపడుతుంటే ఈ కొన్ని నామిని సుబ్రహ్మణ్యం నాయుడు కథల్లో భలే కుశాలుగా ఉంది నాకు. కుశాల అనేటువంటిది ఏంటి? హిందీ పదం. కాబట్టి కుశల, కుశలం నుంచి వచ్చినటువంటిది కుశాలుగా ఉన్నాడే కుర్రోడు, కుశాలుగా ఉందా ఎమ్మె. ఇలాంటి పదాలు రాయలసీమ ప్రాంతంలో మనకు కనిపించేటువంటివి. ఈ కుశాల కావచ్చు, దివాలా కావచ్చు, మెహర్బానీ కావచ్చు. ఈ పాకీ పనికి సంబంధించి ఈ మధ్య కాలంలో బాగా కరోనా సమయంలో వాడు చేసినటువంటి సేవలు అనేటువంటివి అద్భుతమైనటువంటి సేవలు. ఎప్పుడు వాడు చేసేటువంటి సేవలు చాలా చేతులెత్తి నమస్కరించదగినటువంటి సేవలు. ఈ పాకీ అనేటువంటి పదం కూడా మనం హిందీ నుంచి తెచ్చుకున్నటువంటి తెలుగులో ఆ పదానికి ముందు ఏం వాడే తెలుగు బడాయి. బడాయి మాటలు చెప్తాడు వీడు నిద్రలేసినప్పటి నుంచి బడాయి అని. ఇది కూడా హిందీ పదం. దోస్తు మీకు తెలిసినటువంటిదే. మినహాయింపు, మినహా మాత్రం హిందీ పదం, ఇంపు మాత్రం మనది. అద్భుతంగా మనం అద్భుతంగా మనం ప్రత్యయాలను బలిచేర్చుకుంటాం. దబాయింపు, మినహాయింపు ఇలాంటి వాటిని ఇంపు అనేటువంటిది మాత్రం తెలుగు పదం. ఈ మినహా, దబా ఇలాంటివన్నీ కూడా హిందీ పదాలు. చక్కగా మనం పద నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఉర్దూకు సంబంధించినటువంటి పదాలు కూడా పాలనా భాషగా పాలకులు అనేటువంటి వాళ్ళు ఉర్దూ ఉచ్చరించేటువంటి సమయంలో అనేక పదాలను మన తెలుగు వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భం. రసీదు ఇచ్చాడా? రసీదు. వసూలు చేసావా? వసూలైనయా? పన్ను వసూలైందా? అదేవిధంగా దస్తావేజు. ఇప్పటికి కూడా మనం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళినట్టయితే దస్తావేజు, అంగీకార పత్రాన్ని ఒకరికొకరు సంతకాలు పెట్టి తీసుకున్నటువంటి దాన్ని దస్తావేజు. కౌలు రైతు, కౌలుకు సంబంధించినటువంటిది కూడా ఉర్దూ పదమే. సరే, నవాబ్ అంటే ఉర్దూ పదమే. ఇంకా మనం చెప్పాలంటే ఖైదు అనేటువంటిది ఈరోజు మనకి కనిపిస్తున్నటువంటి ఉర్దూ పదం. బాగా మనం ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఈ హిందుస్థానీలో భాగంగా హిందీ పదాలు, ఉర్దూ పదాలు అనేటువంటివి మనకి కనపడుతున్నాయి. ఇంకా చాలా మంది ఇప్పుడు పోలీస్ పరిభాషలో అయితే బందోబస్తుకి వెళ్ళారు. బందోబస్తు కూడా ఉర్దూ పదమేనండి. వాళ్ళు వాడేటువంటి పోలీసులు ఉపయోగించేటువంటి తుపాకీ ఉర్దూ పదమేనండి. తుపాకీ లోపల ఉపయోగించేటువంటి బుల్లెట్ బందూకు అని చెప్పి పిలిచేవాళ్ళు అది వరకు. ఆ బందూకు ఉర్దూ పదమేనండి. తహసీల్దార్ ఈరోజు మనం ఒక డెసిగ్నేషన్ కి ఉపయోగిస్తున్నటువంటి తహసీల్దార్ కావచ్చు, తహసీల్దార్ కింద ఉన్నటువంటి గుమస్తా కావచ్చు, వీళ్ళందరూ కూడా మనం పెట్టుకునేటువంటి పేర్లు ఉర్దూ పదాలే. అంటే లేకపోతే తెలుగులో అటెండర్ అంటాం, ఇంగ్లీష్లో అయితే అటెండర్ అంటాం, బంట్రోతు.
బెళ్ళబంట్రోతు మనం అది వరకు చెప్తున్నటువంటి అంశం. కాబట్టి ఇది అటెండర్‌ని పిలిచేటువంటి. కాబట్టి ఈ గుమస్తా, తహసీల్దారు, బందూకు, తుపాకీ, బందోబస్తు ఇలాంటివన్నీ కూడా ఉర్దూ భాషకు సంబంధించినటువంటి అంశాలు. సరే అయిపోయింది. ఇవి భారతీయ భాషల్లో భారతదేశంలో ఈరోజు అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఆ పదాల నుంచి మనం తీసుకున్నటువంటి పదాలు. ఇవి కాకుండా ఈరోజు భారతదేశంలో పరిపాలించకపోయినప్పటికీ, ఈరోజు భారతదేశంలో వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా భారతదేశంలో ఆ భాషలు అంతర్భాగం కాదు. రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు కాదు. అయినప్పటికీ కూడా ఒకప్పుడు పరిపాలన పేరుతోనో, వ్యాపారం పేరుతోనో, లేకపోతే అతిథులుగానో మన భారతదేశానికి వచ్చిపోయినటువంటి కొంతమంది వాడినటువంటి భాషా పదాలని మనం వాడుకుంటూ ఉన్నాం. అలాంటి భాషా పదాలను తెలుగు వాక్యాల్లో ఉపయోగించడాన్ని దూరవర్తి విజాతీయ భాషలు అంటారు. దూర ప్రాంతాల నుంచి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చినటువంటి వారు వాడేటువంటి పదాలని మనం స్వీకరించడం మన భాషలో భాగంగా, మనకు సమీపంగా వాళ్ళు నివసిస్తున్నప్పుడు, మనకు సమీపంగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు, వాళ్ళ భాషకు సంబంధించినటువంటి అనేక పదాలని మనం ఉపయోగించాం. ఆ పదాలనేటువంటి వాటికి సంబంధించి కూడా కొన్ని విషయాల్ని అలాంటి వాటిల్లో పారసీకులు, అరబ్బీ, పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, ఇంగ్లీష్ ఇలా 6 రకాలైనటువంటి భాషలు ఉన్నాయండి. సరే ఇంగ్లీష్‌కి సంబంధించి చివర చర్చించుకున్నాం. ఏ పదాలనేటువంటివి వాటిల గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే అన్ని చాలా పదాలు ఈరోజు మనం దానిపైన నడుస్తున్నాం. ఇందాక కూడా ఉదాహరణ చెప్పాను కదా! మమ్మీ గ్లాస్ వాటర్ మనం. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ అరబ్బీ పదాలేంటి? అంటే హిందుస్థానీ భాషల్లో హిందీ, ఉర్దూ అనేటువంటివి హిందీస్థానీ భాషలండి. భారతదేశంలో ఉన్నటువంటి ఉచ్చరించబడేటువంటి భారతదేశంలో మనకి నార్త్ ఇండియాలో లేకపోతే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి భాషలు. ఈ దూరవర్తి భాషలంటే పారసీకులు గాని, అరబ్బులు గాని ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు పరిపాలించి లేకపోతే వాళ్ళ సంతానాన్నో, వాళ్ళ కుటుంబాలను వారి యొక్క వాటిని అవశేషాలను ఇక్కడ వదిలేసిపోవడం వల్ల ఆ అవశేషాల్లో భాగంగా కొన్ని భాషా పదాలు కూడా మనకి తెలుగులో ప్రవేశించాయి. అలాంటి వాటిల్లో అరబ్బీకి సంబంధించినటువంటి అద్భుతమైన పదం ఈ రోజుకి మనం వాడుతున్నటువంటి పదం జిల్లా. 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం, 10 జిల్లాల ఇంకొక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి జిల్లా అనేటువంటి పదం అరబ్బీ నుంచి తీసుకున్నటువంటి పదం. కబురు మనం చాలా హాయిగా ఉపయోగిస్తూ ఉంటాం ఈ పదాన్ని. కాకితో కబురు పంపితే నేను రానా అని కవులు కూడా బ్రహ్మాండంగా ఉపయోగించారు. కబురు అనేటువంటిది కూడా అరబ్బీ పదం. అదేవిధంగా కైపు అనేటువంటి దాన్ని కైపెక్కాడురా, కైపెక్కి తోలుతున్నాడు రా. కాబట్టి ఈ కైపు అనేటువంటిది కూడా ఇదే. తారీఖు శ్రీశ్రీ బ్రహ్మాండంగా ఉపయోగించాడు. దేశ చరిత్రలు, కవితా ఖండికలు. తారీఖులు, దస్తావేజులు ఇవి కావో చరిత్రకు అర్థం అంటాడు. కాబట్టి ఇక్కడ తారీఖు అనేటువంటిది కూడా అరబ్బీ నుంచి తీసుకున్నటువంటి పదం. ఇంకా తుర్కిస్తాన్ అంటే తురక అని చెప్పి మనం పిలుస్తున్నాం. టర్కీ, ఈ టర్కీ ప్రాంతం నుంచి కూడా ఆ టర్కీ వాళ్ళు కూడా మనం వచ్చినప్పుడు కొన్ని పదాలు మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ తురక అనేటువంటిది టర్కీ నుంచి కొంచెం మార్చుకొని ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాం. తురక అనేటువంటిది భూతార్థంలో ఈ రోజు దాన్ని ఉపయోగిస్తున్నటువంటి సందర్భం. వాస్తవానికి ముస్లిమ్స్ వేరు, టర్కీ నుంచి వచ్చినటువంటి ఈ వీళ్ళు వేరండి. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి తెగ. అదేవిధంగా ఈ రోజు మనం వాడుతున్నటువంటి కుర్చీ మామ కూర్చుంటాడు, కుర్చీ. ఈ కుర్సీ అనేటువంటి దాని నుంచి ఈ కుర్చీ అనేటువంటి రూపం వచ్చింది. ఇది కూడా మనం టర్కీ నుంచి తీసుకున్నటువంటి, టర్కీ భాష నుంచి తీసుకున్నటువంటి పదం. అలాగే పార్సీకులు అనేటువంటి వాళ్ళు కూడా భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు. ఈ రోజు మనకి వాళ్ళని కూడా పార్సీ అనేటువంటి ఒక తెగ. వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఎంపీలని ప్రెసిడెంట్ నామినేట్ చేసేటువంటి సంప్రదాయం ఉంది. ఆంగ్లో ఇండియన్స్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ ఇతర దేశాల నుంచి వచ్చిపోయి వాళ్ళ సంతానం ఇక్కడే ఉండిపోయి వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఈ పార్సీ కూడా మనకి బాగా ప్రముఖంగా ఉంది. ఈ ఇటీవల కాలంలో దానికి సంబంధించి పెద్ద తక్కువ ఎంతమంది ఉండాలనేటువంటి దానికి సంబంధించి కూడా
జనగణన అనేటువంటిది తెలిసింది. ఈ పార్సీ భాషా పదాలు కూడా ఇక్కడ దాకా చివరి దాకా ఎక్కడో ఢిల్లీ నుంచి మన ఆంధ్రదేశం దాదాపు కోస్తా ప్రాంతం చిట్ట చివర బంగాళాఖాతం దాకా ఆ పదాలనేటువంటివి ప్రజల గ్రామాల్లోకి వెళ్ళిపోయాయి. దానికి ఆహ్, హ్మ్. నాకు తెలీదండి. టాటా పార్సీనా కాదా అనేటువంటిది. సో, మొత్తం మీద ఏందంటే మన దేశంలో వాళ్ళు ఇక్కడే భాగంగా ఉండిపోతూ, మన దేశ అభివృద్ధిలో భాగంగా ఉండిపోయినటువంటి సందర్భం. హ్మ్. ఈ పారస్య అనేటువంటిది ఎంత పవర్‌ఫుల్ అంటే, ఎందుకు నేను బంగాళాఖాతం దాకా అన్నా అంటే, ఎక్కడో పుట్టినటువంటి పర్షియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వీళ్ళ పదాలు 13వ శతాబ్దంలో తిక్కన ఆంధ్ర మహాభారతం రాస్తే, ఆంధ్ర మహాభారతంలో తిక్కన రాసినటువంటి నెల్లూరు ప్రాంతం వాడైనటువంటి తిక్కన రాసినటువంటి ఆంధ్ర మహాభారతంలో ఎక్కడో పర్షియా దేశం నుంచి వచ్చినటువంటి త్రాసు పదం వచ్చిందండి. తక్కెడ మనకుంది. తక్కెడ మనది. త్రాసు అనేటువంటిది పారసీ పదం. ఈ పారసీ పదం అనేటువంటిది తిక్కన మహాభారతంలోకి వచ్చింది. అంటే మన కావ్యాల్లో కూడా ఆ పర్షియన్ పదం అనేటువంటిది ప్రవేశించింది. 14, 15 శతాబ్దాల్లో శ్రీనాథుడు అనేటువంటి ఒక కవి నివసించాడు. మీకందరికి తెలుసు. ఈయన గూడా ఒక పారసీ పదాన్ని ఉపయోగించాడు. "కొల్లా కొల్లా ఇంచిది కోక జుట్టిది మహా కోర్పాసముందొడిగితి. విశ్వస్త నొడ్డింపగా చల్లా నంబలి విల్లుల్లిన్ తిలపుష్టమున్ మెసవితిన్ చల్లా నంబలి ద్రావితిన్ తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నా పైన నేను శ్రీనాథుడు." ఇది ఆయన చెప్పినటువంటి ఒక చరణం. కాబట్టి ఇక్కడ పుల్లా అనేటువంటి పదాన్ని శ్రీనాథుడు చాటూరులో ఉపయోగించాడు. త్రాసు అనేటువంటి పదం 13వ శతాబ్దంలోనే తిక్కన ఉపయోగించాడు. అంటే 12, 13 శతాబ్దాలకే పర్షియన్ వాళ్ళు వ్యాపార నిమిత్తం, జీవనం నిమిత్తం భారతదేశంలోకి వచ్చారు. అందులో భాగంగా తెలుగు ప్రాంతాల్లోకి వచ్చారు. ఈరోజు మనం చెప్పుకుంటాం కలంకారీ, కాళహస్తి మంచి ప్రసిద్ధమైనటువంటిది అని. కలంకారీ కూడా పారసీ పదం అండి. కలంకారీ అనేటువంటిది కూడా పారసీ పదం. అప్పర్రంజి తెలుగు పదానికి బంగారు పదానికి పర్యాయ పదంగా ఉపయోగించేటువంటి అపరంజి, అప్పరంజి కూడా ఈ పదమే. రోజు ప్రతిరోజు పత్రికలో చూస్తూనే ఉన్నాం. ఈ రోజు అనేటువంటిది కూడా పారసీ పదమే. చూడండి ఎంత ఈరోజు మనకి దినం మనం ఉపయోగించేటువంటి దినం కూడా సంస్కృత పదం అనేది. దివసహ నుంచి వచ్చినటువంటిది. కాబట్టి ఈ రోజు గాని, జాగీర్దార్ గాని, త్రాసు గాని జప్తు చేశారు ఆస్తి. ఈ జప్తు ఇవన్నీ కూడా పర్షియాకు సంబంధించినటువంటి పదజాలంగా మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఇలా వీటికి సంబంధించినటువంటి పదాలనేటువంటివి కనపడుతున్నాయి. ఇది అరబ్బీకి సంబంధించి, టర్కీకి సంబంధించి, పర్షియాకి సంబంధించినటువంటి పదాలు. ఇక చివరగా ఈ అన్ని భాషా పదాల్లో మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం ఇందాక చెప్పినట్టు పోర్చుగీస్ వాళ్ళు. నిన్న మొన్నటి వరకు కొన్ని కాలనీస్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గాని, ఈ రోజు కూడా మనకి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆంధ్రదేశంలో భాగంగా సమీపంగా ఆంధ్రదేశంలో భాగం కాదు. ఆంధ్రదేశానికి సమీపంగా ఉన్నటువంటి యానాం కావచ్చు, గోవా డయల్ డామన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళైతే స్వతంత్రం ఇచ్చిపోయేవారు గానీ, ఇవి డచ్, పోర్చుగీస్ వాళ్ళ కాలనీస్‌గా కొన్ని అండమాన్ నికోబార్ దీవులు గాని, వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉన్నాయి. తర్వాత ఇవి మన పరిపాలనలోకి రావడానికి సమయం పట్టింది కాబట్టి, ఆ తర్వాత మెల్లగా మనం వాటిని మన పరిపాలనలోకి తీసుకొని, వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంచేసాము. తెలుగు ప్రాంతాలకు పక్కనే ఉన్నటువంటి యానాం తెలుగు ఆంధ్రదేశంలో రాజకీయ పరంగా ఆహ్, ఒక ఆహ్, భాగం కాలేకుండా ఉంది. అది పాండిచ్చేరి శాసనసభ నియోజకవర్గాలకి కిందకి వస్తుంది. కాబట్టి ఇలాంటి ఈ కాలనీస్ అన్నీ కూడా, ఈ ప్రాంతాలన్నీ కూడా పోర్చుగీసు, డచ్ వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సందర్భం. కాబట్టి వాళ్ళ యొక్క పరిపాలన ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి, వారి యొక్క పదాలనేటువంటివి కూడా మనకి చాలా వచ్చాయి. పోర్చుగీసు వాళ్ళని మన వాళ్ళు బుడతకీచులు అని చెప్పి పిలిచారు. బుడతకీచులు. అంటే అలా ప్రొనౌన్సియేషన్ పోర్చుగీసు అని మనం ఈరోజు ఉచ్చారించగలుగుతున్నాం కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అలా ఉచ్చరించేటువంటి పరిస్థితి లేదు. ఈ అదేవిధంగా వాళ్ళు మన వాళ్ళని జంతువు అని పిలిచేవాళ్ళు. తెలుగు వాళ్ళని వాళ్ళు జంతువు అని పిలిస్తే, మనం వాళ్ళని బుడతకీచులు అని చెప్పి పిలిచేటువంటి సందర్భం. మరి ఎక్కడి నుంచి ఏం తెచ్చుకున్నాము అంటే, ఈరోజు మనం వాడుతున్నాం సోప్ అని వాడుతున్నాం గానీ, సోప్ కంటే ముందు పల్లెల్లో అయితే సబ్బు అని వాడేవాళ్ళు.
లేకపోతే డిటర్జెంటో లేకపోతే ఇంకోటి. సబ్బు. సబ్బు అనేటువంటిది పోర్చుగీస్ పదం. అల్మారా ఈరోజు మనం ర్యాక్స్ అంటున్నాం. వుడెన్ ర్యాక్స్ అని చెప్పి పిలుస్తున్నాం. అల్మారా అనేటువంటిది అదే. పీపా, పీపా, పేపాలు తాగుతాడు వాడు అని. నీళ్ళ పీపా ఎక్కడ పెట్టావు? కాబట్టి బాల్చి అంటే బకెట్ అనేటువంటి దానికి ఇంగ్లీష్ పదానికి ముందు మనం బాల్చి దన్నేశాడు అని ఒక రకమైనటువంటి ఆలంకారిక ప్రయోగంలో ఒక జాతీయాన్ని వాడతాం. బాల్చి దన్నేశాడంటే ముసలాం బాల్చి దన్నేసిందంటే మరణించింది అనేటువంటి అర్థం. దీని గురించి మరలా మనం మాట్లాడుకున్నాం అర్థ పరిణామం అనేటువంటి అంశంలో. కాబట్టి ఈ బాల్చి, పీప, అల్మారా, సబ్బు, అదేవిధంగా బొప్పాయి, ఈరోజు మనం బాగా ఉపయోగిస్తున్నటువంటి పదం బొప్పాయి, క్యాబేజీ, టమోటా, ఇలాంటివన్నీ కూడా పోర్చుగీస్‌కి సంబంధించినటువంటి కూరగాయలకు సంబంధించి. అదేవిధంగా ఇస్త్రీ, ఐరన్ అనేటువంటి పదం వచ్చేసిందిలే. ఇస్త్రీని తన్ని ఈరోజు ఐరన్ అనేటువంటిది వచ్చేసింది. కాజా, చొక్కాకు ఉన్నటువంటి కాజా, గుండి వేసుకునేటువంటి దానికి బొత్తం ఏదో అంటారు కదా! ఆ గుండి వేసుకోవడానికి ఉపయోగించేటువంటి బటన్. బటన్ అంటే కదా మనకు బాగా అర్థమయ్యేది. కాబట్టి ఈ కాజా, బొత్తం, తువ్వాల, టవల్ అనేటువంటిది వచ్చింది. తువ్వాల ఎందుకంటే టకారం మొదట మనకందరికి చాలా మందికి పోర్చుగీస్ వచ్చు, డచ్ వచ్చు. మనకు తెలియని భాష లేదండి తెలుగు వాళ్ళకి. మనం ప్రాకృతం దగ్గర నుంచి, సంస్కృతం దగ్గర నుంచి, తమిళ్ దగ్గర నుంచి, ఉర్దూ దగ్గర నుంచి, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీషు అన్ని భాషలు మాట్లాడుకున్న పివి నరసింహారావు గారే కాదు 8 భాషలు మాట్లాడుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి మనం 16 భాషలు మాట్లాడుతున్నాం. ఆ విషయం మనం ఒప్పుకోం గాని ధైర్యంగా చెప్పుకోవచ్చు. మనకు చాలా భాషలొచ్చు. కాబట్టి మనకు ప్రధానమంత్రి కూడా తెలుసు. కానీ మనకు తెలీదు కదా ఆయన. మనం ఎవరో ఆయనకు తెలీదు గానీ మనం బాగా తెలుసు కాబట్టి ఇట్లా. కాబట్టి మనం మాట్లాడేటువంటి భాషలో, వాక్యంలో అనేక రకాలైనటువంటి భాషా పదాలున్నాయి. నిజమే అది మీరు చెప్పింది. సరే, ఇక్కడ ఇస్త్రీ, తువ్వాలు, టవల్ అనేటువంటిది ఈరోజు మనం వాడాం. టకారంతో మొదట వచ్చినటువంటి పదం మన తెలుగులో లేవు మొదట. టాటా, డాడాలతో ప్రారంభమైనటువంటి పదాలు. సరే, తర్వాత మనం టవల్ అనేటువంటి దాన్ని మార్చుకున్నాం. తువ్వాలు అనేటువంటిది ఆ పదం. బంకు, ఆ బంకు దగ్గరికి వెళ్ళేసేసి పాల ప్యాకెట్ తీసుకురాపో, బంకు పెట్టినారు అనేటువంటిది. బిస్కత్తు, బిస్కత్ కూడా బిస్కెట్ అయిపోయింది పాపం. నిజంగా ఇంగ్లీష్ పదాలని వచ్చేసేసి ఈ పోర్చుగీస్ పదాలన్నీ ఏ విధంగా అయితే ఆ రోజు ఆంగ్లేయులు మొత్తం భారతదేశాన్ని ఆక్రమించే క్రమంలో పోర్చుగీస్ వాళ్ళ యొక్క పెత్తనం కూడా ఇక్కడ అరికట్టారు. ఇంగ్లీష్ పదాలు కూడా ఈ రోజు మన తెలుగు భాషలో ఉన్నటువంటి పదాలని డామినేట్ చేస్తున్నాయి. అద్భుతమైనటువంటి పదం పోర్చుగీస్ పదం బాతు. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో ఆముక్త మల్యదలో ఉపయోగించినటువంటి పదం ఇది. బాతున్. ఆయన చేసినటువంటి ఒక వర్ణనలో ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళినటువంటి పరిస్థితిని వర్ణిస్తూ అక్కడ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు స్నానం చేసి తమ యొక్క బట్టలు పిండి ఆడ ఒడ్డును పెట్టేసి వెళ్ళారంట. ఎలాగున్నాయంటే ఆ వర్ణన అనేటువంటిది, బాతులు ఆ నది ఒడ్డున తమ యొక్క తలను రెక్క లోపల పెట్టి నిద్రిస్తున్నటువంటి రూపంలో ఉన్నాయి అనేటువంటిది ఆ సందర్భంలో ఆయన బాతు అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు 16వ శతాబ్దంలో. అంటే 1509, 29 మధ్యలో రాయబడినటువంటి ఆముక్త మాల్యదలో బాతు అనేటువంటి పోర్చుగీస్ పదాన్ని ఉపయోగించాడు. అంటే విజయనగర పీరియడ్ కాలం నాటికే అక్కడ పోర్చుగీస్ పదాలు అనేటువంటివి మనకి కనపడుతూ ఉన్నాయి. సర్లే, అంతకుముందే మనం పార్సీ పదం త్రాసుని 13వ శతాబ్దంలోనే తిక్కని తీసుకొచ్చాడు కదా. అంటే ఒక్కొక్క కవి ఏ విధంగా ఆయా భాషలో ప్రభావంతో ఆ పదాలను తీసుకున్నాడు అనేటువంటి ముఖ్యం మనం గుర్తు చేసుకోవడం. కాబట్టి బిస్కత్తులు పోయి ఇప్పుడు బిస్కెట్లు వచ్చాయి. ఇది కూడా మనకి పోర్చుగీస్. అదేవిధంగా డచ్ పదాలు కూడా కొన్ని వచ్చాయండి. డచ్ అంటే ఈరోజు మనం వాడుతున్నటువంటి బత్తాయి ఎంత అండి డజను, బత్తాయి ఎంత కిలో అని అంటున్నాం. బత్తాయి మనకి గంజాయి లాగానే బత్తాయి కూడా డచ్ నుంచి వచ్చింది. దీనికి అక్కడ ఏంటంటే ఆ డచ్ ఏరియాలో బత్తావియా అనేటువంటి దీవులు ఉన్నాయంట. ఆ బత్తావియా అనేటువంటి దీవుల్లో అవి బాగా పండుతాయి. మొట్టమొదటిసారిగా పాపం వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చినట్టున్నారు. ఏంటి అని అడిగినప్పుడు బత్తాయి అని చెప్పినట్టున్నారు. మొత్తం మీద మనకి తెలుగులో అలాగే అయిపోయింది. ఆ సీడ్స్ ని వాడుతున్నాం, బ్రహ్మాండంగా మనం పంటలు పండించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ బత్తాయి అనేటువంటిది డచ్ నుంచి వచ్చినట్టు. మొన్నటి వరకు కూడా మనం కక్కస్ దొడ్లు కడిగేవాడు అని చెప్పి వెళ్ళాము. కక్కస్ దొడ్లు, కక్కస్ అనేటువంటిది ఈరోజు మనం లాబరేటరీ, లెటిన్ అనేటువంటి దాటికి సంబంధించి పర్యాపదాలుగా ఉపయోగిస్తున్నాం. ఇక్కడ కూడా ఇంగ్లీష్ అనేటువంటిది వాటిని పారదోలి ఇంగ్లీష్ పదం అనేటువంటిది శత్రుపద ఆదేశ అనేటువంటి సూత్రం ప్రకారం
వచ్చి ఇక్కడ చేరింది. కాబట్టి ఇలాంటి అలాంటి పదమే ఇందాక వెజిటబుల్ చెప్పినటువంటిది నీల్ కోల్ లేకపోతే నీర్ కోల్ అనేటువంటిది. అది ఒక రకమైనటువంటి దుంప అండి. ఇప్పుడు మనకి దాన్ని ఏమంటారు, ముల్లంగి గడ్డ అంటాం కదా, ముల్లంగడ్డ లాగా అది ఉంటుంది ఎక్కువ మనకి. బెంగళూరు, కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఈ నీర్ కోల్ అనేటువంటిది. అలాగే ఫ్రెంచ్‌కి సంబంధించినటువంటి కమలాల ఫ్రెంచ్‌కి సంబంధించినటువంటి కొన్ని పదాలు కూడా మనకొచ్చాయి. కిచెన్, ఫిరంగి, మేడం, బీరువా. బీరువా అనేటువంటిది ఫ్రెంచ్ పదం అండి. మనం జాగ్రత్తగా పాపం అన్నీ ఇప్పుడు నగలు, గిగలు, డబ్బులు, గిగ్గులు, బట్టలు, గిట్టలు ఆడోళ్ళకి అత్యంతమైనటువంటి ఇష్టమైనటువంటి వస్తువు ఏదన్నా ఉందంటే అది బీరువానే. మగవాళ్ళ కంటే కూడా కానీ. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి అంతగా నగ, నట్ర, చీరలు అన్నీ కూడా అందులోనే ఉంటాయి. కాబట్టి బీరువా అనేటువంటిది ఫ్రెంచ్ పదం. ఫ్రాంచైజ్ ఈరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి అది కూడా కిచెన్. కిచెన్ అనేటువంటిది కూడా ఫ్రెంచ్ పదమే. ఫిరంగి అనేటువంటిది కూడా ఫ్రెంచ్ పదమే. అంటే ఈ విధంగా మనం ఈరోజు తెలుగు భాషలో ఉపయోగించేటువంటి రకరకాలైనటువంటి వాక్య నిర్మాణంలో భాగంగా మన సొంత వాటిని మనం సృష్టించినట్టు, మనం ఈ భాషలోనే వీటిని పుట్టించినట్టు మనం మాట్లాడుకున్నటువంటి అనేక పదాలు అనేటువంటివి, అన్య దేశాలు అనేటువంటివి, ఇవన్నీ కూడా తెలుగు భాషలో మన మాతృభాషా పదాలుగా ఇమిడిపోయినటువంటి అనేక విదేశీయ లేకపోతే సజాతీయ పదాల గురించి చర్చించుకున్నాం. ఇక ఇంగ్లీష్ గురించి చర్చించుకోవాలంటే కొన్ని రోజులు చర్చించుకోవచ్చు. దాని గురించి తెలుగులో ఇమిడిపోయినటువంటి ఇంగ్లీష్ పదాలు అనేటువంటివి అవి మీకు అందరికీ తెలిసినటువంటిది. దాని గురించి నేను ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి సందర్భం కాదు. అది కూడా మన భాషకు సంబంధించినటువంటి మన భాషలో ఇమిడిపోయినటువంటి పదజాలం. ఇక తర్వాత మనం చర్చించుకున్నటువంటి అంశం అర్థ పరిణామం అండి. అర్థ పరిణామం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. ఎందుకు ఈ అర్థ పరిణామం అనేటువంటిది? అర్థాలు ఎందుకు మారుతాయండి? వందే మాతర గీతం వరస మారుతున్నది అని చెప్పి ఒక పాట వచ్చింది ఒక 30 సంవత్సరాలు. వందే మాతరం తల్లి నీకు నమస్కారం అనేటువంటి పదం ఎందుకు వరస మారుతుంది అని ఆ రోజు కొంతమంది విమర్శించారు. ఏంటండి వందే మాతర గీతం ఎందుకు వరస మారుద్ది అంటే, ఈ రోజు మనం చూడడం లేదా? ఎంతమంది తల్లులు, ఎంతమంది మానసిక జ్ఞానం తప్పినటువంటి వాళ్ళు, నడి రోడ్డు పైన ఉన్నటువంటి ఎంతమంది తల్లులు రేపు గురి కావడం లేదా? ఎంతమంది పసిబిడ్డలు 6-7 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బిడ్డల్ని అతి కిరాతకంగా ఎలా చేస్తున్నారో మనకందరూ తెలియట్లేదా? తల్లికి ఎంత ప్రాధాన్యత ఉంది? ఎంతమంది తల్లులు బిడ్డల చేత తిరస్కరించబడి తిండి లేక రోడ్లు అడుక్కు తింటున్నారనేటువంటిది మన సోదరులే వార్తల రూపంలో ఫోటోలతో సహా చూపించి ఈ తల్లి అనేటువంటిది ఎలా అయిపోయింది ఈ రోజు అనేటువంటిది మీరందరూ చూపించడం లేదా? పత్రికల రూపంలో, మీ మాటల రూపంలో, మీ వాక్యాల రూపంలో సమాజానికి కనువిప్పు కలిగించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. మరి వందే మాతర గీతం వరుస మారుతుందంటే వరుస మారడం లేదా? ఆ రోజు పెద్ద చర్చ అయింది దీనికి సంబంధించి ఆ పాటపై. నాకు తెలుసు, విద్యార్థి దశలో ఉన్నాను. కట్టి కవియః క్రాంత దర్శనః అన్నట్టు ఒక సమాజం యొక్క పోకడను ముందే గుర్తించగలిగినటువంటి వాడు రచయిత, లేకపోతే కవి, లేకపోతే ఒక పత్రికా రంగంలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు ఏం జరగబోతుందనేటువంటి విషయాన్ని తమ యొక్క ఆలోచన విధానంతో పసిగట్టగలిగినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించగలిగినటువంటి వాళ్ళు ప్రపంచంలో జరగబోయేటువంటి ప్రపంచీకరణను, ప్రారంభం కాబోతున్నటువంటి విపత్తును 20 సంవత్సరాల ముందే పసిగట్టి చెప్పారు. ఈ మార్పులు రాబోతున్నాయి. మనిషి అనేటువంటి వాడు రూపాయికి బానిస కాబోతున్నాడు. మనిషి అనేటువంటి వాడు రూపాయి చుట్టూ గానుగెద్దులాగా తిరగబోతున్నాడు. మానవత్వం అనేటువంటిది మంట కలిసిపోబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. కాబట్టి పరిణామం అనేటువంటి దాన్ని ముందుగా సూచించగలిగినటువంటి వాళ్ళు సృజనకారులు. సృజనకారుల్లో మీరు భాగమే. పాఠాలు వింటున్నటువంటి మీరందరూ కూడా భాగమే. వాక్యాలను సృష్టిస్తున్నటువంటి మీరు సమాజంలో నుంచి పిండి పత్రికల్లో వాక్యాల్ని పులుముతున్నటువంటి, వాక్యాన్ని అద్దుతున్నటువంటి, తైలవర్ణ చిత్రాలుగా మారుస్తున్నటువంటి మీరందరూ కూడా ఆ బాధ్యతల్లో అలాంటి పనులు చేసేటువంటి ఒక సమిధల్లో అందరూ కూడా భాగమైనటువంటి మీరు
ప్రతిదానికి సంబంధించి కాలంలో మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంది. వాక్యంలో మార్పు జరుగుతూ ఉంది. పదాల్లో మార్పు జరుగుతూ ఉంది. అర్థాల్లో కూడా మార్పు జరుగుతుంది. మార్పు సహజం అని మనం చెప్పుకున్నాం. సూర్యోదయం అయ్యే అలాగే ఉండాలనుకోవడం అత్యాశ. చీకటి ఎప్పుడు ఇలాగే ఉండిపోతుంది అనుకోవడం నిరాశ. ఇది అందరికీ మనకు తెలిసిందే. చీకటి ఎప్పుడు అలాగే ఉండిపోదు. అలాగే సూర్యోదయం ఇలాగే ఉండిపోవాలనుకోవడం కూడా అత్యాశ అవుతుంది. చీకటి పడకూడదు అనుకోవడం అనేటువంటిది అత్యాశ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే భౌతిక తత్వాన్ని గమనించండి. మార్పు అనేటువంటిది సహజం. ఈ మార్పు ఎవరో ఎక్కడో ఉండి సృష్టించేటువంటిది కాదు. మానవుడు అనేటువంటి కవితలో మనకు శ్రీశ్రీ చెప్తాడు. రాశి చక్ర గతులలో ప్రభావం పొందినవాడా మానవుడా అని. కాబట్టి ఇలాంటి పయనములో నిరంతరం తిరుగుతున్నటువంటి ఈ గోళం భ్రమణములో నుంచి ఊడిపడిన ఒక మొక్కలో నుంచి భూగోళంలో నుంచి రకరకాలైనటువంటి మార్పులు పొంది పరిణామం చెంది జీవరాశి ఉద్భవించి ఈ రోజు మీరు అక్కడ నేను ఎక్కడ ఇక్కడ ముందు. అంటే పరిణామం అనేటువంటిది ఈ ప్రకృతిలో సహజం. మార్పు అనేటువంటిది ఈ ప్రకృతి యొక్క ధర్మం. అది మనిషి కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అయితే భౌతిక తత్వంలో మార్పు ఉండడంలో తప్పు లేదు కానీ, మనస్తత్వ సంబంధమైనటువంటి వాటిల్లో మార్పు అనేటువంటిది గణనీయంగా పెరుగుతున్నటువంటి సందర్భం. అది ఎందుకు మారుతుందంటే, అది సహసిద్ధంగా వచ్చినటువంటి మార్పును ఎవరైనా ఆహ్వానించొచ్చు. కానీ ఈ మార్పు అనేటువంటిది ఒక కృత్రిమంగా కొన్ని శక్తులు, కొన్ని వ్యవస్థలు తప్పుదోవ పట్టించేటువంటి వాళ్ళు ప్రతి మనిషి యొక్క మనస్తత్వాన్ని, మానసిక తత్వాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనకు వస్తువులు ఉండాలా, మనకు వాహనం ఉండాలా, మనకు బట్టలు ఉండాలా, మనం గ్రేట్‌గా బ్రతకాలనేటువంటి విధానమే మనిషి తత్వం అని అంతర్గతంగా చెప్పేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ క్రమంలో మనిషి అనేటువంటి వాడు మారిపోతూ ఉన్నాడు. మనిషే మారిపోతూ ఉంటే భాష మారదా? పదాలకు అర్థాలు మారవా? తప్పకుండా మారతాయి. కాబట్టి వాక్యంలో ఉన్నటువంటి పదాలకు ఉన్నటువంటి అర్థాలు ఎలా మారిపోయాయి? ఈ రోజు మనిషి ఎలా అయితే మారిపోతున్నాడో, కాసు చుట్టూ తిరుగుతున్నాడో, రూపాయి చుట్టూ దండం పెట్టి తిరుగుతున్నాడో, రూపాయి ఉన్న వాడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడో, అధికారం చుట్టూ చేతులెత్తి మొక్కుతున్నాడో, అలాగే భాషలో కూడా మార్పు వచ్చింది. మనిషిలో వచ్చినట్టే. ఈ భాషలో వచ్చినటువంటి, ఈ పదాల్లో వచ్చినటువంటి, అర్థంలో వచ్చినటువంటి మార్పుని అర్థ పరిణామం అన్నారు. వర్ణాలు మారుతున్నాయి. చెప్పాం మనం గత 10 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. ధ్వనులు మారుతున్నాయి. పదాలు మారుతున్నాయి. వాక్యాలు మారుతున్నాయి. వాక్యాల్లో ఉన్నటువంటి పదాలు రకరకాలుగా వచ్చి చేరుతున్నాయి. అంతేకాకుండా ఈ పదాల్లో కూడా మన భాషా పదాల్లో కూడా అర్థం మారిపోతుంది. ఒక కాలంలో ఉన్నటువంటి అర్థానికి, ఈ కాలంలో ఉన్నటువంటి అర్థానికి ఒకే పదంలో కలిగినటువంటి మార్పుని అర్థ పరిణామం అంటున్నాం. ఒకే భాషలో, మన తెలుగు భాషలో 11వ శతాబ్దానికి ఉన్నటువంటి ఒక పదానికి ఉన్నటువంటి అర్థాన్ని, ఈ రోజు మనం అదే పదాన్ని ఉపయోగిస్తూ వేరొక అర్థంలో ఉపయోగిస్తున్నాం. సూది దేనికి ఉపయోగించాం? బట్టలు కుట్టుకోవడానికి ఉపయోగించాం. ఈరోజు మనం సూదేసుకున్నావా అంటే ఏంటి అర్థం? బట్టలు కుట్టుకున్నావా అని కాదు అర్థం. కరోనాకి సూదేసుకున్నావా అంటారు పల్లెల్లో. ఇక్కడ సూది అంటే ఇంజెక్షన్ మారింది. సూది అప్పుడు సూదికి, ఇప్పుడు సూదికి మారింది. ఆంబలే సూది చక్కని జాతీయం. భలే సూదిర అంటే అట్ట గుచ్చేసి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక్క సూదిని మనం ఎన్ని అర్థాల్లో మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అక్కడ బట్టలు కుట్టేటువంటి సూది, ఆమె సూది, కరోనా సూది. ఎన్ని సూదులు అయిపోయింది. కోక గురించి మాట్లాడుకున్నాం. నువ్వు కోక దగ్గర నుంచి బయటరా. రేపు చెప్తా కోక గురించి. కోక ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తా. సరే, కుర్రోడు పాపం హుషారుగా ఉన్నాడు. సరే, కాబట్టి ఇలాంటి ఈ అర్థ పరిణామం అనేటువంటిది రకరకాలుగా, అంటే భాష మారడం అనేటువంటిది సహజం. మనిషి మారడం అనేటువంటిది సహజం. మార్పు తిరోగమన దిశగా ఉండకూడదు. పురోగమన దశగా ఉంటే వృద్ధి చెందుతాం. తిరోగమన దశగా ఉంటే మళ్ళా వెనక్కి ఎక్కడికి వెళ్ళిపోతామో మళ్ళా గుడ్డ కోసి మొత్తం ఇప్పుకొని అడవిలోకి వెళ్ళిపోతాం. ఇది గమనించాల్సినటువంటి సందర్భం.
అంటే ఇక్కడ ఈ భాషకు సంబంధించినటువంటి ఎలా చరిత్రలో గతంలో ఉన్నటువంటి పదాలు ఈరోజు ఇలా మారాయి అనేటువంటి విషయాన్ని గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని సిమాంటిక్స్ అని పిలిచారండి. సిమాంటిక్స్ అని పిలిచారు. దానికి సరైనటువంటి తెలుగు పదం అర్థపరిణామం అంటారు. అర్థపరిణామం సంబంధించి మనకి పాశ్చాత్యులైతే హాకెట్, బ్లూమ్ఫీల్డ్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు మంచి పరిశోధన చేశారు. తెలుగులో జిఎన్ రెడ్డి, గోళ్ళ నారాయణ స్వామి రెడ్డి అర్థపరిణామం అనేటువంటి పుస్తకాన్ని 1966లో రాసినటువంటి సందర్భం. అంటే దాదాపుగా ఒక 50 సంవత్సరాల కిందటే ఆయన, 50 అంటే ఇదొక 40, ఒక 50 సంవత్సరాల కిందటే మంచి పుస్తకాన్ని తెలుగు పదాల్లో ఉపయోగించినటువంటి వాక్యాల్లో ఎలాంటి ఈ పదం అర్థాలు మారిపోతూ ఉందనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే ఎందుకు ఒక వాక్యంలో మనం ఉపయోగించేటువంటి పదాల్లో అర్థాలు మారిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పుకోవడానికంటే దానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా భాషావేత్తలు ఊహించారు. రోజు రోజుకి నాగరికత అనేటువంటిది మారిపోతూ ఉంది. నాగరికతలో వచ్చినటువంటి మార్పులో భాగంగా ఆ పదజాలం అనేటువంటిది వాక్యాల్లో మారిపోతూ ఉంది. అదేవిధంగా కొన్ని చారిత్రకమైనటువంటి కారణాలు ఏంటి? ఒక్కొక్క పాలకులు మన దేశాన్ని, మనల్ని పరిపాలిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకి ఆసక్తికరమైనటువంటి అంశాలు మనకొచ్చి చేరుతున్నాయి. ఒక పాలకులు పంచవర్ష ప్రణాళిక అనేటువంటి పేరుతో ఒక కొత్త పదాలను సృష్టించి ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తే, ఇంకొక పాలకులు ఈరోజు నీతి ఆయోగ్ అనేటువంటి విధానాన్ని తీసుకొస్తున్నారు. రేపు ఇంకొక పాలకులు ఇంకొక రకమైనటువంటి తీసుకురావచ్చు. దానికి ముందున్నటువంటి ఆంగ్లేయులు ఒక జాగీర్దారీ వ్యవస్థను, మున్సబుదారీ వ్యవస్థను, నాయంకర వ్యవస్థను, అంతకుముందు ఇంకొక వ్యవస్థను తీసుకొని వచ్చి ఉండొచ్చు. అలాంటి కొత్త కొత్త వాటిని తీసుకొచ్చినప్పుడు అందులో భాగంగా కొత్త కొత్త పదాలు అనేటువంటి వాటిని తీసుకొచ్చి పెడుతున్నారు. ఆ పదాలు అనేటువంటి ఇదంతా కూడా చరిత్ర. ఒక్కొక్క వంశమో, ఒక్కొక్క పాలనో సందేహాలన్నిటికీ రేపు సమాధానం చెప్తానండి. సందేహాలు ఏవైనా ఉంటే రేపు పేపర్‌లో నోట్ చేసుకోండి. రేపు చివరి క్లాస్ కాబట్టి అందులో మాట్లాడుకుందాం. అవధానం రేపటికి పోస్ట్‌పోన్ చేస్తున్నాను. ఈరోజు క్లాస్ మాత్రమే. కాబట్టి ఈ విధంగా మనం చారిత్రక కారణాల వల్ల కూడా వాక్యాల్లో పదాలనేటువంటివి చేరుతూ ఉన్నాయి. అదేవిధంగా చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఆలంకారికంగా చెప్పడం కోసం ఎవరైనా సరే నేను మాట్లాడితే నలుగురు నాకట్టుకునే విధానంగా ఉండాలి అని చాలా మంది అనుకుంటారు. చాలా మంది అలా మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తారు. కానీ ఒకరో ఇద్దరో సక్సెస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనకి 10 మంది ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి. క్యాంటీన్ దగ్గరకో, ఇంకో దగ్గరకో పోయినప్పుడు అందులో ఒక వ్యక్తి వేసేటువంటి మాటలకే మనం కడుపు ఉబ్బ నవ్వుకుంటాం. అందరూ అలా చేయడం అనేటువంటి సాధ్యం కాదది. అది అతని శక్తి, అతని టాలెంట్. దానికి మనం ఏం చేయలేం. కాబట్టి ఇలా ఆలంకారికంగా లేకపోతే అందంగా అవతల వ్యక్తిని తికమక పెట్టించే విధంగా ఒక వ్యక్తి జోకేస్తే మనం ఇంటికి పోయిన తర్వాత అర్థమయ్యి అప్పుడు నవ్వొస్తుంది. మా క్లాస్‌లో ఒక ఆయన ఉండేవాడు, నాగయ్య సార్ అని. ఆయన సాహిత్య చరిత్ర చెప్తూ ఉండేవాడు. జోకేసేవాడు. ఆయన మొదటి జోక్‌కి 4వ జోక్ తర్వాత నవ్వొచ్చేది మాకు. అంటే అప్పుడు అర్థమయ్యేది. కాబట్టి ఇలా లేకపోతే ఒక్కొక్కసారి ఆ రోజు అర్థమయ్యేది కాదు. మళ్ళా రూమ్‌కెళ్ళి చర్చించుకునేటప్పుడు "ఏందిరా సార్ ఏదో చెప్పాడంటే ఇది కదరా" అంటే అప్పుడు నవ్వుకునేవాళ్ళం. కాబట్టి ఇలాంటి పదాలను ప్రయోగించడం అనేటువంటిది ఆలస్యంగా ట్యూబ్ లైట్ లాగా వెలిగి తలకాయ అప్పుడు నవ్వొచ్చేటువంటి సందర్భాలు, ఆలస్యంగా ఆ పదం అర్థమయ్యి బాధపడేటువంటి సందర్భాలు. అవునా నన్ను ఇంతలా తిట్టాడా? నేనేదో అప్పుడు నవ్వేశానే అని. అంటే అది అప్పుడు పాపం తిట్టని మనకు తెలీదు. మనం నవ్వేస్తాం. భలే భలే సార్ అని. తర్వాత ఒరేయ్ నిన్ను తిట్టింది ఇదిరా, అది ఆ అర్థం నీకు అర్థం కాలేదా? అంటే ఇదంతా కూడా అర్థ పరిణామం వల్ల జరిగేటువంటి ఒక చక్కనైనటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి అంశం. కాబట్టి అదే విధంగా ప్రతి ఒక్కరు ఏందంటే కొంచెం గౌరవంగా మాట్లాడాలి అని చెప్పి అనుకోవడం. దానివల్ల కూడా అర్థ పరిణామం అనేటువంటిది. ఎందుకంటే 10 మందిలోకెళ్ళినప్పుడు గాని, లేకపోతే బయట గాని మరి కొంచెం ఏందబ్బా ఈ ఒంటికి పోయేదేంది? లేతే అంటే మనం ఒంటేలుగు పోయేది అనేటువంటి ఒక పదం ఉందనుకోండి. ఏందది ఒంటేలుగు పోయేది? పాస్‌గా పోయేస్తాం. కాబట్టి ఇలా కొంచెం గౌరవంగా చెప్పడం కోసం ఇలాంటి పదాలనేటువంటివి భాషలో ప్రవేశిస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం అశ్లీలతను తగ్గించుకోవడం కోసం నాకు అంటే కొంచెం ఫ్యాషన్‌గా చెప్పడం కోసం మనం కొన్ని పదాలని వాక్యాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా
కొన్ని వెటకారం ఉంటుంది మాటల్లో. ఆ వెటకారపు మాటల వల్ల కూడా అర్థ పరిణామం అనేటువంటిది జరుగుతుంది. మామూలుగా చెప్తే ఎవరికీ ఎక్కదు గదా! కాబట్టి కొంచెం బాగా దట్టించి చెబితే అప్పుడు మొత్తం మీద తొడ బెల్లం పెట్టినట్టో, లేతే పొట్ట పట్టుకొని గట్టిగా గిచ్చినట్టో అట్టా ఆ మాటల్లో ఆ పదాలని పొదిగేటువంటి విధానాన్ని కూడా అర్థ పరిణామం అంటారు. అలాంటి వెటకారపు మాటలనేటువంటి వాటిని మనం పత్రికల్లోనూ, లేకపోతే శ్రవణ మాధ్యమాల్లో గూడా చూస్తున్నటువంటి సందర్భం. హ్మ్. కాబట్టి ఒక్కొక్కసారి ఏందంటే, పాపం తెలియకుండా ఆ భ్రాంతి వల్ల, అమాయకత్వం వల్ల, అజ్ఞానం వల్ల కొంచెం ఆ పదాలను ఎలా పలకాలనేటువంటిది తెలియక పాపం మాకొక అత్తుందండి. రస్నా అనేటువంటిది మామూలుగా తెలీదు. ఆ! రసన్న, రసన్న, రసన్న దాగు అంటుంటది. అంటే రసన్న అంటే అది గూడా ఒక అన్నేమో అనుకుంటుంటది పాపం ఆమె. గౌరవంగా అటు రసన అంటే అదివరకు ఎప్పుడు రసన అనేటువంటి ఒక డ్రింక్ ఉండేటువంటిది. కాబట్టి ఇలా అలాంటి వాటిని అజ్ఞానం వల్ల, అమాయకత్వం వల్ల ఎలా పలకాలనేటువంటి విషయం తెలియక అలాంటి వాటిని పలకడం పలికి, పలికి, పలికి చివరికి అది భాషలో అది రూఢిగా మారిపోయేటువంటి సందర్భం. కాబట్టి ఇలాంటి రకరకాలైనటువంటి కారణాల వల్ల కూడా మనకి తెలుగులో అర్థ పరిణామం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇలా అర్థ పరిణామం ఏర్పడడానికి తెలుగు వాక్యాల్లో ఇవి కారణాలుగా మన భాషావేత్తలు అనేటువంటివి నిర్ణయించారు. ఈ అర్థ పరిణామంలో ఉన్నటువంటి రకాలను అదేవిధంగా ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఆదానం అనేటువంటిది, ఆదాన ప్రదానాలు అనేటువంటివి దీనికి అనుబంధంగా దాని గురించి చెప్పుకొని రేపు క్లాస్‌ని మనం పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం.